హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే తెలంగాణలో రోజురోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం సమయంలో కూడా ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తర తెలంగాణ దిక్కు, ఇటు ఈశాన్య తెలంగాణ దిక్కులో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా సెంట్రల్ జోన్గా ఉన్న హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇక్కడ కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాగల 3 రోజుల పాటు తెలంగాణలో మరింత ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ కూడా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి తేలికపాటి వర్షాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. దక్షిణ తెలంగాణ వైపు కూడా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో బస్తీ దవాఖానలో కనీస దగ్గు జలుబు మందులు కూడా లేనట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఏ బస్తీ దవాఖానలో కూడా అంటే పిహెచ్సి కానీ సిహెచ్సి యూపీహెచ్సిలో కూడా ఎక్కడ కూడా మినిమం అంటే ఏదైతే కేసీఆర్ హయాంలో 56 రకాల మందులు ప్రొవైడ్ చేశారో ఇప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం 18 రకాల కూడా మందులు కూడా ఇప్పటికే ప్రజలకు అందుతలేవంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు పనిచేయని పరికరాలు, అటు చాలని జీతాలు, మరొక దిక్కు అటు పెండింగ్ జీతాలు, మరొక వైపు కూడా ఏదైతే డాక్టర్ల కొరత ఉందంటూ కూడా ఇప్పటికే ప్రజలు కానీ అటు రోగులు కానీ ఇప్పటికే ఆందోళన చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రెండు చొరవ తీసుకొని మరి ప్రభుత్వ హాస్పిటల్ కానీ బస్తీ దవాఖానలు కానీ మెరుగుపరచాలి, ఇలా మెరుగైన వైద్యం కూడా ప్రజలకు అందించాలంటూ కూడా తెలియజేస్తున్నారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సైఫాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మధ్యాహ్న భోజన పథక కార్మికులు ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రతి నెల 10,000 గౌరవ జీతం ఇస్తామని చెప్పింది. కానీ 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు హామీ నిలబెట్టుకోలేదని ఈ సందర్భంగా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల 5వ తేదీలోపు తమకు బిల్లులు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ పేరుతో అక్షయ పాత్రకు ఈ పథకాన్ని అప్పజెప్పే కుట్రను మానుకోవాలని, తమకే ఈ పథకాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అటు ఈఎస్ఐతో పాటు పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. ఇప్పటి వరకు అప్పులు చేసి ఈ పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, అప్పుల పాలయ్యామని, వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మధ్యాహ్న భోజన పథక కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎంగా ఉన్నారు. ఆయన మొత్తము 5 లక్షల కోట్ల భూముల స్కామ్కు పాల్పడుతున్నారు. పరిశ్రమల పేరుతో భూమిని ఇష్టానుసారం దోచుకుంటున్నారంటూ ఈ సందర్భంగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వం నడపని చేతగాని దద్దమ్మల సీఎం రేవంత్ తీరుంది. ఖచ్చితంగా ప్రజలే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటే యువత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ఈ సర్కారును ఎక్కడికక్కడ నిలదీయాలని సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోని కిలగడ్డ వద్ద ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ విద్యార్థులు ఉదయం ఆందోళనకు దిగారు. గోడ దూకి వచ్చి బయట నిరసన వ్యక్తం చేశారు. కారణం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రశ్నిస్తే ఏదైనా అడిగితే ఇష్టానుసారం చితకబోతున్నారు. చర్యలు తీసుకోవాలి. పాఠశాలలో మౌలిక వసతులు లేని పక్షంలో తమను ఇష్టానుసారం బూతులు మాట్లాడారు, కొడుతున్నారంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులంతా కూడా స్కూల్కు వచ్చి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని అయితే నిలదీశారు. మరి అధికారులు వారిపైన ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కుటుంబ సభ్యులు అలాగే విద్యార్థులు అయితే డిమాండ్ చేశారు. మొత్తంగా ఒక్కసారిగా గోడ దూకి రావడంతో స్థానికంగా అయితే కలకలం రేపింది. మొత్తంగా విద్యార్థులు మాత్రం ఆ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ను తొలగించే వరకు తాము ఇంకా పోరాడుతూనే ఉంటామని సందర్భంగా చెప్పారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఇవాళ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం, అలాగే ధర్మపురి మండలానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ పార్టీని గెలిపించుకోవాలి. ఎందుకంటే ధర్మపురిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. అలాగే దొంగ ఓట్లు, అలాగే ఓట్లు రాని వారికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఇక మాజీ మంత్రి మాట్లాడుతూ గతంలో చిన్న చిన్న పొరపాట్లతో ఓటమి పాలైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్యాడర్ బీఆర్ఎస్ వెంటే ఉందని, కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ కాబోతుందని, ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు వివరించాలి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నేను 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి రోజుగా గుర్తిస్తూ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు కూడా తెలిపారు. నేటి యువతకు ప్రధానంగా కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమను, తెలంగాణ ఉద్యమ చరిత్ర గొప్పతనం తెలిసేలాగా, ప్రస్ఫుటించేలాగా పెద్ద ఎత్తున కూడా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ఆయన తెలిపారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలంటూ వీసీ చాంబాన్ని ముట్టడించారు విద్యాసంఘాల నాయకులందరూ కూడా. హాస్టల్లో ఒక్కొక్కటిగా భవనాలన్నీ కూడా కూలిపోతా ఉన్నాయి, శీతాస్త్రాలు జరుగుతున్నాయి, మెస్సు కూడా సరిగా లేదు, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వీసీ చాంబాన్ని ముట్టడించారు. ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకొని 100 కోట్ల రూపాయలను మంజూరు చేసేలాగా చర్యలు తీసుకోవాలి, యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండలో వారం రోజులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో, మెడికల్ కార్యాలయంలో, మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 600 మంది కార్మికులు వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తూ ఉన్నారు. 6 నెలలుగా జీతాలు రావట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పిఎఫ్ డబ్బులు కూడా కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు, ఏజెన్సీలు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు, తమ అర్ధాకలతో అలమటిస్తున్నామంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. తమ కుటుంబ పోషణ భారంగా మారిందంటూ కూడా తీవ్ర ఎత్తున కూడా కన్నీరు మున్నీరు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కల్పించుకొని 6 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను అంటూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ మరోసారి మోసం చేసిందని బీసీ నేతలు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 2019 సంవత్సరంలో బీసీలకు 23% రిజర్వేషన్ కల్పించగా ప్రస్తుతం బీసీలకు 11% మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. 2019 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలో 83 మంది బీసీలకు సర్పంచ్ పదవులు రాగా ఈ సంవత్సరము కేవలము 23 మంది సర్పంచ్ అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్పై కట్టుబడి ఉండాలని, లేని పక్షంలో తాము మరింత ఆందోళన ఉధృతం చేస్తామని, 42% రిజర్వేషన్ అయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, తమ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిషాన్ ఘాట్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. నిషాన్ ఘాట్ కాలనీ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో కనీసం కరెంటు సౌకర్యం లేకుండా తాము నివసిస్తున్నామని, చిమ్మని చీకట్లో తాము నివసిస్తున్న ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిషాన్ ఘాట్ కాలనీలో ఇప్పటికైనా కరెంటు సౌకర్యం కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ నిషాన్ ఘాట్ కాలనీలో మౌలిక వసతులు కల్పించే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో 6 గ్యారెంటీలు 420 హామీలను అమలుపరిచిన తర్వాతనే సంబరాలు జరుపుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ
చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అలాగే 400 హామీలు ఇచ్చిన ప్రభుత్వము హామీలను నెరవేర్చకుండానే 3 సంవత్సరాల సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతుందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా 6 గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు టీసీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లను షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా తాము ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ రూరల్ మండలానికి చెందిన లలిత జ్వరం వస్తే ట్రీట్మెంట్ కోసం జిల్లా కేంద్రంలోని శ్రీ హాస్పిటల్లో జాయిన్ అయింది. 2 రోజుల క్రితం జాయిన్ కాగా ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న రాత్రి మృతి చెందింది. సరైన వైద్యం చేయలేదని, చనిపోయినప్పటికీ కూడా వైద్యం చేస్తున్నట్టు నటించి లక్షల రూపాయలు వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాయచూర్ మహబూబ్ నగర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. దాదాపు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వనపర్తి జిల్లా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొడ్డు రకం వడ్లతోటి నెల రోజులుగా మార్కెట్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇవ్వట్లేదని, కనీసం వడ్లనైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలని గట్టు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే మందమరి మండలం రామకృష్ణపూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థులపై పీఈటీ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పర్సులోని బంగారం విద్యార్థులు దొంగిలించారనే నేపంతో కర్రతో 4 విద్యార్థులపై పీఈటీ మల్లిక దాడి చేయడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో గల అర్చనాటెక్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరమైన రిజర్వేషన్లు అమలు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 46 ప్రతులను దానం చేశారు బీసీ సంఘాల నాయకులు. 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలంటూ బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్కౌంటర్ను కేంద్ర ప్రభుత్వం ఆపాలంటూ ప్రజా సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులు చర్చలు జరపాలంటూ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని రామన్ కాలనీలో గల ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. దొంగలు హుండీ పగలగొట్టి నగదెత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ఏఐటీసీ కార్యాలయంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విధించి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 25 నుంచి దశల వారీగా సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు కార్మిక సంఘాల నాయకులు. ఈ నిరసన కార్యక్రమాలకు సింగరేణి కార్మికులు మద్దతు తెలియజేయాలన్నారు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ ప్రయాకాంతరం ఆందోళనకు దిగారు. స్థానిక ప్రజలు అట్లాగే బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులతో కలిసి రహదారుల దిగ్బంధం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా వేగంగా ప్రయాణించడం వల్ల రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని, భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నీ పూర్తిగా అధ్వానంగా మారిపోయాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యంగా భద్రాచలం వాజేడు వెంకటాపురం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మరమ్మతు
మరమ్మతులు చేపట్టాలని, కొత్త రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కొనసాగించింది. స్థానిక ప్రజలు అట్లాగే అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ రహదారుల దిగ్బంధం చేయడంతో రాకపోకలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ జరిగింది. స్థానిక ప్రజానికం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇక ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ ఇచ్చినటువంటి రేఖాకాంతారావు తక్షణమే భద్రాచలం వెంకటాపురం రహదారిని నిర్మాణం చేయాలని, ప్రజలు సాధారణమైనటువంటి స్థానికులు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దాకా నిరసన కార్యక్రమం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు, గ్యారంటీలు ఇచ్చిందని, ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ ఒక్క హామీ కానీ గ్యారంటీ కానీ నెరవేర్చలేదని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎంఎల్ మాస్ లైన్ ఆరోపించింది. ఏం సాధించారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2 ఏళ్ల సందర్భంగా సంబరాలు జరుపుకోవాలన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రకటన తప్పుపట్టినటువంటి మాస్ లైన్ నాయకులు ఏం సాధించారని 2 ఏళ్ల పండుగ జరుపుకుంటారు, ఎందుకు సంబరాలు జరుపుకోవాలో చెప్పాలంటూ డిమాండ్ చేసింది. దాంతోపాటు పత్తి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారని, సీసీఐ నిబంధనలు సడలించి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని మాస్ లైన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సిఎస్పీ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. మనుగూరు నుంచి బీటీపీఎస్ వరకు ఉన్నటువంటి రహదారి పూర్తిగా గుంతలమయం కావడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా కార్యక్రమం సిఎస్పీ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తక్షణమే మనుగూరు బీటీపీఎస్ వరకు కొత్త రోడ్డు నిర్మించాలని, అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు, అట్లాగే కార్లు, బస్సులు, ఆటోలతో పాటు ప్రయాణిస్తున్నటువంటి ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి రోడ్లన్నింటినీ మరమ్మతులు చేయడంతో పాటు పూర్తిగా ధ్వంసమైనటువంటి రహదారులను పునరుద్ధరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రహదారులను నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేసింది. జిల్లాలో పలు చోట్ల వానరాలతో చాలామంది గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం, ఈ యొక్క అవస్థలు ఇటు రైతన్నలకు కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కోతులు తీవ్ర అవస్థలు పెడుతున్నట్టు నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇళ్లలో కూడా వచ్చి డైరెక్ట్గా తమను ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా మహిళలు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఈరోజు ప్రత్యక్షంగా ఇటు రైతులకు సంబంధించి కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వేలాది వందలాదిగా కోతులైతే దాడి చేసి తింటున్న నేపథ్యంలో రైతులైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు పరిస్థితి కనిపించింది. వెంటనే అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి, ఈ యొక్క వానరాలను అటవీ ప్రాంతానికి పంపించాలి. లేకుంటే మాత్రం ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల వద్ద అవస్థలు పడడమే కాదు, పండించిన పంటను కూడా తమ చేతికి అందకుండా కోతులు నాశనం చేస్తున్నాయంటూ ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఈరోజు చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. అంటే ముఖ్యంగా రోడ్లు కావచ్చు ఇప్పటికి కూడా యథావిధిగానే ఉన్నాయని, అధ్వాన స్థితిలో ఉన్న నేపథ్యంలో వీటిని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ధర్నా నిర్వహించారు. అంటే మొత్తం మీద ఇప్పటికైతే అభివృద్ధిలో భాగంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన వెనువెంటనే పూర్తి చేయాలని, లేకుంటే ఇటు రవాణా సౌకర్యం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ఇటు కల్వర్ట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు వెనువెంటనే పూర్తి చేసి ప్రజలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరిన నేపథ్యం మనకు కనిపించింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి రెగ్యులర్ ఏఈఓ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏఈఓ నెల రోజులకు పైగా మెటర్నిటీ లీవ్లో వెళ్ళిందని చెప్పేసి ఆ స్థానంలో రెగ్యులర్ ఏఈఓ లేక రైతులము అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఈరోజు తర్నికల్ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, బీఆర్ఎస్ నేతలు కల్వకుర్తిలోని ఏడీఏ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. గత కొన్ని రోజులుగా రైతులకు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వంలో పత్తి అమ్ముకోవాలంటే ఇప్పటికే అనేక కొర్రీలు ఉన్నాయని చెప్పేసి 7 క్వింటాల నియమాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ఏఈఓ లాగిన్లో దాన్ని సవరించుకోవాల్సినటువంటి అంశంగా మారిందని చెప్పేసి ప్రస్తుత తరుణంలో పత్తి అమ్ముకోవాలంటే అనేక ఇబ్బందుల్లో ఏఈఓ లేక మరింత ఇబ్బందిగా మారిందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే
తర్నికల్ గ్రామానికి రెగ్యులర్ ఏఈఓ నియమించాలని, తాత్కాలిక ఏఈఓ నియమిస్తే వాళ్ళు అక్కడికి రావట్లేదని చెప్పేసి, మా సమస్యలు పరిష్కరించలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ ఏఈఓను నియమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా తర్నికల్ గ్రామ రైతులు, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ప్రస్తుత కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలపై ప్రజలు విసిగి చెంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తలపల్లి మండలం తిర్నాంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పలువురు బీజేపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పేసి, ప్రజలు అందుకోసం సంసిద్ధమయ్యారని చెప్పేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారని కూడా ఆయన అన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్లోకుర్తిలో సేవ్ గచ్చుబావి పేరిట గత 13 రోజుల నుంచి యువకులు చేస్తున్నటువంటి శ్రమదానంతో పాటు పూడికెత్తీత పనులు ఎంతో నిర్విరామంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. యువకులు చేస్తున్నటువంటి శ్రమదానానికి, పూడికెత్తీత పనులకు ఎంతో మంది ప్రోత్సాహం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. రోజు రోజుకు యువకుల సంఖ్య పెరగడమే కాకుండా మరింత ఉత్సాహంతో పూడికెత్తీత పనులు నిర్విరామంగా కొనసాగుతుండడంతో చాలా ఆర్గనైజేషన్స్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తోడ్పాటును అందించే విధంగా యువకులను ప్రోత్సహించడంతో పాటు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా యువకులకు ప్రోత్సాహాన్ని అందించడంలో భాగంగా వారు కూడా శ్రమదానంలో పాల్గొన్నారు. చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా శ్రమదానం చేస్తున్నటువంటి యువకులకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా వారితో కలిసి శ్రమదానం చేయడంతో పాటు ఈరోజు గ్లౌజులు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా గచ్చుబావి వద్దకు వచ్చేసి అక్కడ కొంత సమయం కేటాయించి పూడికెత్తీత పనుల్లో పాల్గొనడమే కాకుండా కొన్ని పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పలువురిని అలరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా యువకులు చేస్తున్నటువంటి శ్రమదానానికి ఎంతో మంది ఆకర్షితులై గచ్చుబావిలో ఏం జరుగుతుంది అనే అంశంలో భాగంగా అక్కడికి వచ్చేసి చూసి అక్కడ జరుగుతున్నటువంటి పనులను వీడియోలు తీయడమే కాకుండా సెల్ఫీలు దిగి ఎంతో ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా యువకులు చేస్తున్నటువంటి ఈ శ్రమను కూడా వాళ్ళు అభినందించడమే కాకుండా గచ్చుబావి ప్రస్తుతం అయితే ఎంతో సందడిగా, పర్యాటకులు కూడా సందడిగా మారిందని చెప్పవచ్చు. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో గల మైనార్టీ గురుకుల హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఇంటికి వెళ్ళొచ్చినటువంటి విద్యార్థి ఉదయం చూసే వరకంటేనే హాస్టల్ గదిలో ఉన్నటువంటి ఓ ఇనుప రాడుకు ఉరివేసుకొని కనబడ్డాడు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల విద్యార్థులు గమనించి అటు పోలీసులకు, హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. విద్యార్థి మరణానికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు. ఈ విద్యార్థి ఆత్మహత్య మిస్టరీగా మారింది. లోకల్గా ఉన్నటువంటి అనేక కారణాలతో పాటు విద్యార్థి ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి ఆత్మహత్య కారణాలను బయటపెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఏది ఏమైనప్పటికీ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల హాస్టళ్లలో గత కొద్ది రోజుల నుంచి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కనీసం పర్యవేక్షణ లేకుండా తయారైందని, ఇటు రావాల్సిన బకాయిలతో పాటు పేద మధ్యతరగతి విద్యార్థులు చదవాల్సినటువంటి గురుకులాలలో ప్రభుత్వాలు, యంత్రాంగం స్పందించి తక్షణమే ఇటు ఉన్నటువంటి సమస్యపై దృష్టి సారించి నిజమైన నిరుపేద విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ముక్కాల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అటు బాల్కొండ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గంగపుత్రుల కొరకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత చేప పిల్లల కంటిన్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటు లోకల్ నాయకులతో పాటు
జిల్లాకు సంబంధించిన మత్స్య శాఖ అధికారులతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ గత ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. అది అనేక సత్ఫలితాలను అందించిందని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయడం శుభపరిణామమన్నారు. ఈ ఆదాయ వనరుగా ఈ కార్యక్రమాన్ని గంగపుత్రులు చేసుకొని ఆదాయాన్ని గడించాలని మంత్రి కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1,72,00,000 చేప పిల్లలు పంపిణీ అవసరం ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రణాళికల చేయలేదని తక్షణమే ప్రభుత్వం స్పందించి బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులలో ఉచిత చేప పిల్లలు అందజేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి సదాశివనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వడ్లను కోసి 45 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి బస్తాలను లిఫ్ట్ చేయక తరుగు ఏర్పడుతుందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అపారమైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని కల్లాలకు తరలించి 45 రోజులు గడుస్తున్నా నెమ్మదిగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, ఒకవేళ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసినా దాన్ని బస్తాలను లిఫ్ట్ చేయడానికి 10 రోజుల నుంచి 15 రోజులు సమయం పడుతుందని, ఈ విధానాన్ని అనుసరించడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైస్ మిల్లకు పోతే దాదాపుగా 5 నుంచి 6 కిలోల తరుగు రైస్ మిల్లలు తీసుకుంటున్నారని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి సదాశివనగర్ మండలంతో పాటు రామారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును త్వరితగతిన స్పీడ్గా ఏర్పాటు చేసి రైతులకు బోనస్ అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా డాక్టర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, వాళ్లకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత నేతలంతా ఆందోళనకు దిగారు. హన్మకొండలోని కాళోజీ విగ్రహం దగ్గర డప్పు చప్పులతో నిరసన వ్యక్తం చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు వస్తున్నటువంటి సందర్భంలో నిరసనకారులను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పటికైనా దళిత నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజయ్యకు వెంటనే నాయని రాజేందర్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. 918 కోట్లతో రైల్వే డిపో ప్రాజెక్టు మహబూబాబాద్ జిల్లాకు మంజూరైందని, ఈ ప్రాజెక్టు వరంగల్కు తరలించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, వెంటనే ఈ ప్రయత్నాలను మహబూబాబాద్ సంబంధించినటువంటి జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సంబంధించిన వారంతా కూడా ముఖ్యంగా అడ్డుకోవాలని తక్కెళ్లపల్లి రవీంద్రరావు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెనుకబడ్డ జిల్లాగా ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు రైల్వే డిపో ప్రాజెక్టు వస్తే 30,000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని ఈ సందర్భంగా రవీంద్రరావు చెప్పారు. ఒకవేళ ఆ ప్రయత్నాలను అడ్డుకోకపోతే మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలో అడ్డుకుంటామని ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి రవీంద్రరావు హెచ్చరించారు.